లా అండ్ ఆర్డర్ అంటే ముఖ్యమంత్రి అతను ఉన్నాడు కదా, ఏం తప్పలేదు, పరిపాలన గాడి తప్పింది. ఇప్పుడు ఏంది, తినతందుకే తిండి లేని సంపంగం ఇచ్చినట్టు ఆయన ఏమన్నాడు, ఉద్యోగులకు డబ్బులు ఇవ్వమంటే ఏమన్నాడు, మొన్న నన్ను కోసుకొని అన్నాడు. మరి 5,000 కోట్లు ఎక్కడికి తీసుకొస్తాడు? రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి 1000 కోట్లు ఇస్తాడు. 1000 కోట్లు ఎక్కడ ఇస్తావు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఉద్యోగులకి ఒక 100 కోట్లు. పరిపాలన మరి ఈరోజు బాన్స్వాడ ఘటనలు కావచ్చు, ఈ రోజు పాత బస్తీ ఘటనలు కావచ్చు, ఈ రోజు నిజామాబాద్ ఘటనలు కావచ్చు, చాతగాని దద్దమ్మ ప్రభుత్వం, శాంతి భద్రతను కాపాడిన ప్రభుత్వం, మెజార్టీ ప్రజలను హిందువులను అవమానించే ప్రభుత్వం, మతం మారిన ముఖ్యమంత్రి. ఏం మాట్లాడతాడు? రేవంత్ ఉద్దీన్ అంటాడా? ఎటువంటి నైతిక విలువలు ఉన్నాయి పరిపాలకుడికి? గుణం మారలేదా? 420 వాగ్దానాలు చేసి 420 ముఖ్యమంత్రి. ఏమి నువ్వు సెక్యులర్ పార్టీ కదా కాంగ్రెస్, సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? మరి రేవంత్ రామన్ అనుకోరాలదా? అంత దమ్ము లేదా రేవంత్ రెడ్డి? అంటే ఏమనుకుంటావు, అల్లుని అబ్దుల్లా చేస్తావు, అది నేను సైరాబాన్ చేస్తావు, ఇక మొత్తం మతం మారి ఇక మొత్తం హిందువులని కుంభముస్తావా? రేవంత్ ఉద్దీన్ ఒక్కడవేనా మారింది? మొత్తం నీ కుటుంబం మొత్తం మతం మారినరా? అల్లుడు అబ్దుల్ ఎప్పుడవుతాడు? అదిన ఫాతిమ ఎప్పుడైతుంది? ఎన్నొద్దులు మోసం చేస్తావు ప్రజల్ని, తెలంగాణ ప్రజలు అమాయకులు గారు, నేను నమ్మి ఓట్లేసారు. దానికి మళ్ళా వచ్చే ఎలక్షన్లలో ఇక స్థానిక సంస్థలు ఉంటున్నారు. ఇది ఏంటంటే స్థానిక సంస్థలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు. ఇక్కడ ఆడొకటి ఇక్కడ స్థానికంగా ఉంటుంది, అది కొంత బలగంతో బంధుత్వంతో స్థానిక సంస్థలతో ముడిపడి ఉంటుంది తప్ప దానికి దీనికి సంబంధం లేదు. త్వరలోనే వీలైతే ఇంకా ముఖ్యమంత్రి కూడా మారుతాడు అంటున్నారు. ముఖ్యమంత్రి మారితే రాష్ట్రానికి అరిష్టం పోతుంది.